జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. ఈరోజు మనం కనిపెట్టుట గురించి వాక్యము ధ్యానించబోతున్నాం. దేవుని యొద్దను కనిపెట్టడం, దేవుని యొద్ద ప్రార్థించడం అందరికీ తెలుసు. కానీ కనిపెట్టి దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకోవాలి ఈ నూతన సంవత్సరం అనే అంశం మీద ప్రభువు నాకు ఇచ్చిన వర్తమానం మేము ముందు ఉంచుతున్నాను. భక్తులు ప్రార్థన చేస్తారు, దేవుని కార్యం కొరకు కనిపెడతారు. వెయిటింగ్ ఆన్ ద లార్డ్. మీలో చాలామంది చాలా సంవత్సరాల నుండి కొన్ని కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొద్ద కనిపెడుతున్నారు. ఎప్పుడు జరుగుతుందో అది మీకు తెలియదు, కానీ ఎప్పుడు జరిగినా అది తప్పకుండా జరుగుతుంది. ఆలస్యము అయినా దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పడు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, ఒక మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేరుస్తాడు. కనిపెట్టడంలో రెండు కార్యాలు చాలా అవసరం. ఒకటి, నీకు విశ్వాసం కావాలి. వెన్ యూ వాంట్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. నీ విశ్వాసం ఉండాలి. రెండవది, కనిపెట్టడంలో నీకు సహనం కావాలి. నువ్వు ఓర్పుతో కనిపెట్టాలి. ఈ దినాల్లో కనిపెట్టడం అంటే చాలా కష్టమైన పని చాలామందికి, ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ఏజ్ అనమాట ఇది. ఇది జెట్ స్పీడ్లో అన్ని కార్యాలు జరిగిపోతుంది. అంటే అన్ని ఫాస్ట్, తిండిలో కూడా ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్ అని మనం చూస్తాం. అంటే ఈ ఆధునిక యుగంలో మరి ఓపికతో సహనం. నోవహు జలప్రలయం వస్తుంది అని మరి ఎప్పుడైతే దేవుని యుద్ధ నుండి ఆ మాట పొందుకున్నాడో దేవుడు చెప్పినట్టే చేస్తూ ఉన్నాడు. యోసేపు కూడా కనిపెట్టినాడు, ఫ్రమ్ పిచ్ టు ప్యాలెస్. అందుకే దేవుడే హెచ్చించేవాడని వాక్యంలో ఉంది. దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు. అందుకే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. తగిన సమయం అందు నిన్నేం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడు ప్రాకులాట అవసరం లేదు, ఉబలాట అవసరం లేదు, హడావుడి అవసరం లేదు. జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో దేవుని మాటలు మీరు వింటున్నారు. దెర్ ఇస్ నో హరీ టు బికమ్ రిచ్, దెర్ ఇస్ నో హరీ టు బికమ్ గ్రేట్, ఆర్ దెర్ ఇస్ నో హరీ టు ఎర్న్ ఎ గ్రేట్ నేమ్. అవసరం లేదు. దేవుని బిడ్డలకి ఇలాంటి గందరగోళాలు లేవు, హడావుడి లేదు, కలవరము లేదు. వారు ఎప్పుడు దీన మనస్కులై ఉంటారు. వారు దేవుని మాటను నమ్ముతారు. వారి హృదయంలో విశ్వాసం ఉన్నది, వారికి ఓర్పు అనే ఆత్మఫలం ఉన్నది. సహనంతో వారు కనిపెడతారు, వారు తగ్గించుకుంటారు. కాబట్టి తగిన సమయం అని పేతురు తన పత్రికలో రాస్తున్నారు. దెర్ ఇస్ అ టైమ్, గాడ్స్ టైం. యేసు ప్రభు ఆరోహణ అయ్యే సమయంలో ఒక మాట అంటాడు కదా, మీరు పరిశుద్ధాత్మ పొందు వరకు మీరు యెరూషలేములోనే ఏం చేయండి, కనిపెట్టండి. హల్లెలూయా. అంటే 21 రోజుల పరిపక్వమైన ఆ సమయంలో తప్పకుండా గుడ్డు పెంకు పగిలి జీవంతో ఆ చిన్న పక్షి బయటకు వచ్చేస్తుంది. ఒక స్త్రీ గర్భం ధరిస్తే 9 నెలలు కాచుకొని ఉండాలి, కనిపెట్టాలి. షీ హెస్ టు వెయిట్ ఫర్ ద బేబీ 9 months అన్నమాట. అంటే ప్రకృతిలో మీరు ఏది చూసినా కనిపెట్టడం చూస్తారు. చెట్టు నాటగానే కాయ రాదు కదా. ఈరోజు నాటేసి ఈరోజే నువ్వు పండు తినాలంటే ఎలాగ ఉంటుంది, నువ్వు కనిపెట్టాలి. రైతులు ఉన్నారు, వారు భూమిని సేద్యపరిచి విత్తనాలు జల్లి నీరు కట్టి వర్షం కొరకు ఎదురు చూసి ఆ పంట ఆ తగిన సమయం కొరకు వారు ఏం చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వెంటనే తొందరగా కార్యాలు జరగాలనేది అది దేవుని చిత్తము కాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని కృప నీ మీదకి రావాలంటే నీవు ప్రార్థన చేసి కనిపెట్టాలి. సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, ఉదయకాలం సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు గో టు ది వెస్ట్. కరెక్ట్ సమయానికి ఆ తూర్పు నుండి మరి పశ్చిమకు వచ్చేస్తుంది. అంటే అది ఎంత హడావుడి ఏమీ లేదు. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. ప్రకృతిలో మీరు ఏది చూసినా కానీ ఇలాగే ఉంటుంది. దానికి సరిగ్గా మరి దేవుడిచ్చిన ఆ సమయానికే ఆ కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు వాక్యం నుండి దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకుంటున్నాం. దావీదు గొర్రెల కాపరిగా ఉండి రాజుగా కావాలన్నప్పుడు
20 సంవత్సరాలుగా కనిపెట్టినాడంట. హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 20 years. హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్కి రాజుగా మరి ఎప్పుడో అభిషేకించినాడు. సమూయేలు చిన్నతనంలోనే గొర్రెలు కాస్తుండగా పిలిచి అభిషేకించినాడు. కానీ ఆ రాజరికం పొందాలి, రాజు కావాలంటే దాదాపు 20 సంవత్సరాలు కనిపెట్టినట్టు మనము చూస్తున్నాం. 13వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. కీర్తనలు 13. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చిదవా, నాకెంతకాలము విముఖుడవై ఉంటు. ఈ కీర్తనకారుడు దావీదు కూడా ఇదే అనుభవం. చాలా ప్రార్థనలకు ఇంకా జవాబు రాకుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటి దేవా, నువ్వు నన్ను ఎంతకాలం ఇలాగ మర్చిపోతావు, ఎన్నెన్ని విధాలుగా ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. నాకెంతకాలము నీవు విముఖుడవై ఉంటావు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును అంటూ 5వ వచనంలో అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. హల్లెలూయా. అంటే నన్ను ఎంతకాలం ఈ ప్రశ్న విశ్వాసుల నోటి నుండి రావడం నేను విన్నాను చాలాసార్లు. హౌ లాంగ్ లార్డ్, ఎంతకాలం అయ్యా మేము సహించుకోవాలి, ఎంతకాలం ఈ బాధలు మేము భరించాలి, ఎన్ని కొత్త సంవత్సరాలు ఇలా దాటిపోతున్నది, ఇంకెంతకాలం మాకు విముఖుడవై ఉంటావు, ఇంకెంతకాలం మేము ఈ బాధలు అనుభవించాలి అని నువ్వు అంటున్నావు. ఆ అనుభవము భక్తుడైన దావీదు కూడా ఉంది. కానీ దావీదు అట్టి ప్రశ్నలకు అన్నిటికి కూడా మరి విశ్వాసం చేత ఆ యొక్క ప్రశ్నలను గెలిచి అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నేనేం చేస్తున్నాను, నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయము నా హృదయము హర్షించుచున్నది, దేవుడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించున్నాను. ఇంకా మరి దేవుడు తన కొరకు కనిపెట్టే వారి గురించి యెషయా 64:4 వచనంలో ఒక మాట చూడండి. యెషయా 64:4, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అంటే దేవుడు ప్రార్థన చేసేవారి పట్ల కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. అప్పుడు జనాలందరూ చూసి ఆశ్చర్యపోయే రీతిగా మరి దేవుడు తన కొరకు కనిపెట్టు వారి విషయమై అట్టి కార్యాలు దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇంకా మరి వాక్యములు చూసినప్పుడు 40వ కీర్తన 1వ వచనంలో, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుచున్నాను, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను, ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించాను. హల్లెలూయా కదా. కొన్ని కార్యాలు ప్రార్థన చేస్తావు నువ్వు, మరి ఒకవేళ పాపం నుండి విడుదలనే ఉండొచ్చు, కొన్ని ఇబ్బందుల నుండి మరి నీవు దాని నుండి విడుదల కావాలని ప్రార్థన చేస్తుంటావు. కీప్ ఆన్ ప్రేయింగ్, అదే ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తన సమయం అందు నీకు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. నాకు ఈ మాట చదివినప్పుడు అనుకున్నాను, దావీదు దీర్ఘకాలంగా పాపం నుండి విడుదల కొరకు ప్రార్థించినట్టున్నాడు. అందుకే మరుసటి వచనమే 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దేవునికి స్తోత్రం. 1వ వచనమే, యెహోవా కొరకు నేను ఎలా కనిపెట్టినాను, సహనంతో కనిపెట్టినాను, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించాను. వాక్యం ఏమంటుంది, దేవుని కొరకు కనిపెట్టిన వారు ఏనాడు సిగ్గు అవమానము పొందరు అని 25వ కీర్తన 1-3 వచనాలు చూసినప్పుడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచినాను, నన్ను సిగ్గుపడనీయకు. దేవుని బిడ్డలకు ఎప్పుడు సిగ్గు కలగదండి. దేవుడు అంత నిజమైన మరి ఆ యొక్క దేవుడు జవాబు అంతా నిశ్చయంగా ఇస్తాడు, సిగ్గుపడనీయడు. ఎందుకంటే అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, నా తల ఎత్తు వాడవు ఇవే, నాకు అవమానం కలగదు, ఎందుకంటే నీ యందునే నేను నమ్మిక ఉంచినాను, నాకు సిగ్గు కలగడానికి వీలే లేదు. నీ దిక్కునగా చూసి నా ఆత్మను నేను ఎత్తుకొనిచున్నాను, దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడ నీయకు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునొందాడు. హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు ఏనాడు సిగ్గు
నొందాడు. 31:24 చూడండి. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసులు ఎలాగ ఉండాలంటే మంచి వాగ్దానాలన్నీ కూడా బాగా హృదయంలో నింపుకొని చక్కగా ప్రార్థన చేసి, తల్లి ఒడిలో బిడ్డ ఏ విధంగా తల్లి రొమ్మునున్న పాలంతా దాగి తెల్లగుడ్డేసి హాయిగా 2 చేతులు డీలా వదిలేసి నిద్రపోతూ అలా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత నిబ్బరంగా ఉండాలి. ఆ నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. ఏ కలవరం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కలవరపడుతూ తిరిగి నువ్వు దేవుని బిడ్డ అంటే దాంట్లో అర్థమే లేదు. భక్తులు ఏమంటున్నారు? దేవుని కొరకు కనిపెట్టు వారులారా అంటే సంబోధన కూడా దేవుని కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసులో ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. మీరు ధైర్యం వహించి ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏదైనా సమస్య నిన్ను బాధిస్తుందా, వేధిస్తుందా, నీకు మరి అనుమానాలు కలుగుతుందా? ఇది దేవుడు చేయగలడా? మరి దేవుడు నాకు తోడుంటాడా? దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడా? నువ్వేం అనుమానం పడే అవసరం లేదు. నువ్వు దేవుని యందు నమ్మిక ఇచ్చినావు కాబట్టి ధైర్యం వహించాలి, నువ్వు నిబ్బరంగా ఉండాలి అని వాక్యము మనకు సెలవిస్తుంది. మరి ఇంకా వాక్యంలో మీరు చూసినప్పుడు 37వ కీర్తన 7వ వచనం చూడండి. 37:7 యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకుము. ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోవాలి. వ్యసనం ఉంటే తొలగించుకోవాలి. ఎప్పుడు నీ హృదయంలో వ్యసనం ఉండకూడదు. వాక్యంలో ఉంది, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టు. 8వ వచనం, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. ఇప్పుడు వ్యసనం ఉండకూడదు. ఆ సంగతి జరగలేదు, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా మా వారు బుద్ధి లేనివాడు ఇంతవరకు ఇల్లే కట్టలేదు, ఓ 4 రాళ్ళు సంపాదించలేదు, పిల్లల పెండ్లి చేయలేదు, అయ్యో 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 అని అనకుండా ఆహా అన్నీ చేయగలడు దేవుడు అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యసనం తొలగించుకోవాలి. వ్యసనం నీ హృదయంలో ఉంటే అది కీడుకే కారణం. నీకు మరి లేనివన్నీ కూడా కీడు నీ మీద వచ్చి పడుతుంది. అందుకే ఎవరి మీద కోపం ఉండొద్దు అన్నమాట. క్రొత్త సంవత్సరం తీర్మానం చేసుకోవాలి. ఐ విల్ నాట్ గెట్ యాంగ్రీ ఎనీ వన్ అని ఒక రెజల్యూషన్. వాక్యం అంటుంది కదా, ఆదేశం ఇది. కోపము మాను, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకు, అది కీడుకే కారణం. నువ్వు దేవుని యొద్ద కనిపెట్టాలి. 7వ వచనంలో ఉంది, ఎలా కనిపెట్టాలి? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు, తన మార్గమున వర్ధిల్లు అని చూచి నీవు వ్యసన పడకు, నిన్ను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 34వ వచనం చూడండి. 37వ కీర్తన 34, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. హల్లెలూయా. హెచ్చించేవాడెవరు? దేవుడే. ఏ మానవుడు హెచ్చించలేరు. ఎవరు నమ్మొద్దు మీరు. కనుక నిన్ను ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. హల్లెలూయా. దేవుని రెక్కల క్రింద, బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆయన మార్గము అనుసరించాలి. అప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వ్యర్థను, నాకు ఏ భయం లేదంటున్నాడు దావీదు అంటున్నాడు. దావీదు చాలాసార్లు ఇలా కీర్తనలో రాసినాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడ, నీ దొడ్డు కర్ర నీ దండము నాకు తోడైండు. ఎందుకు భయం లేదంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. 2012వ సంవత్సరం ఎవరండి మనకు కాపరి? దేవుడే మనకు కాపరి. మనకి ఏ లేమి కలగనియాడు. పచ్చిక గల చోట్లలో ఆయన నిన్ను పరుండ చేస్తాడు. జలముల యొద్ద నిన్ను తీసుకొని వెళ్ళి నీ దాహం తీరుస్తాడు. నూనెతో నీ తల అంటుతాడు. ఆయన నీ ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఆయన మరి నీ బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నీ వెంబడి వచ్చే రీతిగా నిన్ను దీవిస్తాడు. 27వ కీర్తన 13, 14 చూడండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? నేను మరి దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను మరణం నుండి విడిపిస్తాడు,
సజీవులతో కలిసి నేను దేవుని మహిమపరుస్తాననే నమ్మకము నాకు లేకుంటే నా గతి ఏంటి అంటే అనుమానంతో నేను చస్తానని అర్థం అన్నమాట. అందుకే అంటున్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, ధైర్యం తెచ్చుకోండి. మొదటి వచనంలో నేను ఎవరికి భయపడతాను, ఇప్పుడేమో ఆఖరి వచనంలో భయపడొద్దనే ఆదేశం ఇస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. హల్లెలూయా. 46వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోండి. కొన్నిసార్లు సమస్యల్లో సతమతమైపోతారు, అన్నీ మర్చిపోతారు. కొన్ని సమస్యలు రాగానే కొద్దిగా మరి మిమ్మల్ని భయపెట్టే కొన్ని పరిస్థితులు ఏర్పడగానే వాగ్దానాలు మర్చిపోతారు, నామాలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు, బైబిల్ చదవడం కూడా మర్చిపోతారు, ప్రార్థన ఇంకా అసలే మర్చిపోతారు. అలాగూ నీవు ఉండకూడదని యేసుప్రభు అందుకే చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నాలో ఉండాలి, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నాలో ఉండాలి, అంటుకట్టబడి ఉండాలి, అప్పుడు నా సారమంతా మీకు ఇస్తాను, మీరు బహుగా ఫలిస్తారు, మీరు దేనికి భయపడరు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించకుంటే ఎండిపోయినా మరి తీగ వలె ఉంటే నువ్వు బయటకు పారవేయబడతావు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నితో కాలబెడతారట. అంటే నిత్య నరకము, నాశనము అని మనకు అర్థమవుతుంది. ప్రయోజనం లేని జీవితాలు అలాగుంటుంది. కానీ నువ్వు యేసులో నాటబడి ఉన్నప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు ఫలిస్తావు, నీ కార్యాలన్నీ కూడా సఫలమైపోతుంది. అందుకే నువ్వు ఊరకుండి ఆయనే దేవుడని తెలుసుకోవాలి, మౌనంగా ఉండి కనిపెట్టడం నేర్చుకోవాలి. విశ్వాస గృహంలో నన్ను అడిగితే ఈ లొల్లి అనేది ఉండొద్దు అనమాట. ఏంటి ఏముండొద్దండి, ఏముండొద్దు ఇంట్లో? ఈ కొత్త సంవత్సరం అస్సలే ఉండొద్దు. లొల్లి 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 లొల్లి. పొద్దున లేస్తే చాలు, అది లేదు, ఇది లేదు, అది లేదు, అది సాధించలేదు, ఇది సాధించలేదు. భార్య భర్త మీద అరుస్తూ ఉంటుంది, భర్త భార్య మీద అరుస్తూ ఉంటాడు, ఇద్దరు కలిసి పిల్లల మీద అరుస్తుంటారు, పిల్లలు కలిసి తల్లిదండ్రుల మీద అరుస్తారు. ఇది ఒక నరకం కదా, భూమి మీద ఒక నరకం. కానీ ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. ఓ దెర్ ఇస్ హెవెన్ అమంగ్ యూ. మీ గృహంలోనే పరలోకం పెట్టినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు అక్షరాలను పాటిస్తే పరలోకమే అనుభవిస్తావు. కనుక ఉదయం లేచి ప్రార్థన, స్తుతి, వాక్య ధ్యానము, మరి విశ్వాసం పెంచుకోవడం, మరి దేవునికి దగ్గరగా ఉండడం, భయాలన్నీ చెత్తపుట్టలో వేయడం, నమ్మకాన్ని దేవుని మీద ఉంచుకోవడం, దేవుని కొరకు కనిపెట్టడం ఎంత దీవెనకరంగా నీకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్టు వెయిట్ ఆన్ ద లార్డ్. చాలా కార్యాలు ఉన్నాయి. నన్ను అడిగితే సంఘం విషయంలో దేవుడు నాకు అనేక దర్శనాలు చూపెట్టినాడు. కానీ నాకు హడావుడు ఏం లేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు మానవుడు కాదు. ఎవరు పిలిచినారండి? దేవుడు. నన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. ఓ ద ఫెయిత్ఫుల్ గాడ్, సచ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ హీ కాల్డ్ మీ. నన్నేంటి మధ్యలో వదిలిపెడతాడా? యుగ సమాప్తి వరకు సదాకాలము నాకు తోడుగా ఉంది. నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఇక నేనెందుకు భయపడతాను? నేనెందుకు మనుషులకు భయపడతాను? మనుషులు కొన్నిసార్లు భయపెట్టిస్తారు, ఏమేమో మాటలు చెప్తారు. నేను అస్సలే లెక్క పెట్టను ఆ మాటలు. ఇక్కడ నాకు తెలుసు నా దృష్టి ఎవరి మీద ఉంది? నన్ను పిలిచిన యేసయ్యేమో. ఈ క్రొత్త సంవత్సరం ఒక తీర్మానం చేసుకోవాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసుపై ఉండాలి నీ నేత్రాలు. హల్లెలూయా. యేసు మీదనే లక్ష్యం ఉంచాలి. యేసు మాటలని నువ్వు నమ్మాలి. అప్పుడే ఈ జీవిత పయనము విజయోత్సవంగా మరి ముందుకు సాగుతుంది. 20వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 20వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడనే యెహోవా నామమును బట్టి అతిశయపడు. హల్లెలూయా. ఏ మానవుడు నిన్ను ఉద్ధరిస్తాడని ఆశపడుతున్నావో అదంతా అసత్యం. నిన్ను ఉద్ధరించేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు. దేవునికి స్తోత్రం. రథం బట్టి గుర్రం బట్టి అతిశయపడతారండి, బంధువులను బట్టి బలగాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, వారికి ఉన్న కీర్తి ప్రతిష్టలను బట్టి స్థానమానాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు, వారి శక్తులను బట్టి అతిశయపడుతుంటారు. వారందరూ నేలలో కృంగిపోతారని వాక్యంలో 8వ వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నాం. అందుకే మనుషులను కాదు మనము లక్ష్య పెట్టేది, యేసు మీద ఉండాలని లక్ష్యం. వాట్ జీసస్ సెడ్,
మీరు నన్ను హత్తుకొని ఎళ్ళ మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు, మనిషి ఏమంటున్నాడు? మనిషి ఎప్పుడు గాలి ఊడదీసే మాటలే, ఎప్పుడు నిరుత్సాహకరమైన మాటలే, ఎప్పుడు భయపెట్టే మాటలే. కానీ నా దేవుడు ఏమంటున్నాడు? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఎంత మంచి మాట అండి. ఇంత శ్రేష్టమైన మాటలు పెట్టుకొని మనిషి చెప్పే మాటలు తక్కువ ఎందుకు మీరు మరి తలొగ్గుతారు? అంటే డోంట్ ట్రస్ట్ మ్యాన్. మనిషి పలికే మాటలు కాదు, దేవుని మాటలు తట్టు ఉండాలి నీ యొక్క మరి విశ్వాస పయనం. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 12:12 ఒక మాట చూడండి. మీరు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. మీకు శ్రమ వస్తుంది కాబట్టి శ్రమలో మీకు చాలా ఓర్పు అవసరం. నిరీక్షణ కలిగి మీరు దేవునిలో సంతోషించాలి. భయపడే అవసరం లేదు, బెంగపడే అవసరం లేదు. మీరు ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన వదిలిపెట్టదు. క్రొత్త సంవత్సరంలో 2012లో ప్రార్థన ఒక ఉడుము పట్టులాగా ఉండాలి. నీకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు సంభవించినా, భయభీతులు నిన్ను ఆవరించినా, డోంట్ లీవ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. పట్టుకోవాలంతే. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలో ఏం కావాలి? ఓర్పు కావాలి. నిరీక్షణ ఏంది? ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఓటమి ఎప్పుడు కూడా నీ దరిదాపుకు కూడా రాదు. 38వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను. 33వ కీర్తన చూడండి, 33rd Psalm 20 నుండి 22 వచనాలు చదువుకుందాం. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండును గాక. హల్లెలూయా. విశ్వాసం, కనిపెట్టడంలో విశ్వాసం, సహనం, ఈ రెండు కావాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి కదా. నామము ఒక్కొక్కటి వల్లించినప్పుడు దైవశక్తి విడుదలవుతుంది. వాక్యంలో చూసినప్పుడు 145వ కీర్తన ఒకసారి చూడండి, 15-16 అండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశతో కనిపెడుతున్నావు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు ఉన్నది, ఆశతో కనిపెడుతున్నాయి. కానీ దేవుడు అన్యాయం చేయడు కదా. తగిన కాలమందు ప్రతి జీవికి ఆహారం ఇస్తున్నాడు. నా గుప్పిలైతే ఇంతే ఉంది, కానీ దేవుని గుప్పిలు ఎలా ఉంటుంది? ఆయన గుప్పిలు విప్పితే ఎలా ఉంటుంది? మనం పట్టుకోలేము, పెట్టుకోలేము. ఎంత గొప్పగా ఉంది దేవుడు అంటే ఎవరు? ఆయన చేతులు ఏంటి? ఆయన చేతులే భూమికి పునాదులు వేసింది కదా. ఆయన చేతులే కదా ఆకాశ వైశాల్యాన్ని పరిచినవి, నక్షత్ర రాసులను నిలిపిన చేతులు. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన గుప్పిలు విప్పితే ఎలాగుంటుంది? వాక్యంలో ఉంది, నీవు నీ గుప్పిలిని ఏం చేస్తావు? విప్పుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పేదరికం కానీ, నీ బాధలు, భీతి కానీ ఇవన్నీ మటుమాయే రీతిగా దేవుడు సర్వశక్తిమంతుడని, నీ ప్రార్థనలకు జవాబిస్తాడని, నువ్వు కనిపెట్టడం వ్యర్థం కాదని, నువ్వు ఏమాత్రం వ్యసన పడకుండా నిరీక్షణతో ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఇంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన తన గుప్పిల్ని విప్పి నీ కోరికలన్నీ కూడా తీర్చివేస్తాడు అని వాక్యము మనకు బోధిస్తుంది. సామెతలు 8:34 ఒక మాట చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము దేవుని దగ్గర నువ్వు కనిపెట్టాలి, దేవునితో సమయం గడపాలి. ఈ కొత్త సంవత్సరం 2012వ సంవత్సరం ఈ రోజు నుండి ఆరంభమైంది. మనం ఎన్నెన్నో తీర్మానాలు తీసుకుంటాం. నేను 1 గంట దేవుని సన్నిధిలో ఉండాలి, నేను అనుదినము మరి వాక్య భాగము, నా దిన భాగము చదవాలి, 1 గంట అయినా ప్రార్థన చేయాలి. ఇవన్నీ తీర్మానాలు. 2-3 రోజులు దాటిందంటే ఆ తీర్మానాలన్నీ కూడా గాలిలో కలిసిపోయి. అలాగ ఉండదు. కొద్ది సమయం కేటాయించి దైవ సన్నిధిని పొందుకోవడానికి, దేవా నాకు ఆశ ఉంది, ఇలాగూ నీ ఆశను దేవునికి తెలియజేయి. నీ గడప యొద్ద నేను కనిపెట్టాలి, నేను నీ ద్వార బంధముల యొద్ద కాచుకోవాలి, నీ ఉపదేశం నేను వినాలి,
తర్వాత నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అంటే నీకు జీవం కావాలి, నీకు విజయం కావాలి, నీ కార్యాలన్నీ సఫలం కావాలి, నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో విశ్వాసం కావాలి, ఇంకా జవాబు రాని ప్రార్థనల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ బిలీవింగ్. దేవా తప్పకుండా ఇది జరుగుతుంది. ఇంకా నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు దేవుడవయ్యా, నీవు దీవిస్తానంటే దీవిస్తావు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మేము వారసులమే. ఆ విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసము కానిది ఏదో అది పాపము అని రోమీలకు రాసిన పత్రిక 14:23 ఉంది. విశ్వాసము కానిది ఏదో అది పాపం అంట. విశ్వాసి అని నువ్వు చెప్తున్నావు, కానీ దేవుని మాటలు వినడం లేదు, దేవుని తగిన సమయం కొరకు కనిపెట్టడం లేదు, నీకు అంత నిరీక్షణ లేదు, ఓర్పు లేదంటే మరి అది పాపంగా మారిపోతుందని పౌలు భక్తుడు అంటున్నాడు. విశ్వాసము కానిది ఏదో అదే పాపం, అది పాపం. నీకు అంత విశ్వాసి అంటే పేరుకు తగినట్టు ఉండాలి నీ జీవితం. 2012లో నమ్ముతూనే ఉండాలి, దేవుని విశ్వసిస్తూనే ఉండాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును కాదు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చాలా కార్యాలు ఇంకా నీ యొద్ద నుండి జవాబు రాని కార్యాలు ఎన్నో ప్రతి జీవితంలో ఉన్నాయి. ఎన్నో క్రొత్త సంవత్సరాలు దాటిపోతున్నాయి. నైనా మాలో అనుమానం కానీ సందేహం కానీ ఉంటే వాటన్నిటిని కూడా పారద్రోలి గొప్ప విశ్వాసం దయచేయండి. ఇదిగో ప్రభువా, కనిపెట్టడానికి ఉన్న విశ్వాసం మాకు దయచేయండి. నువ్వు తగిన కాలం అందు జవాబిస్తావు అనే నిరీక్షణ మాకు దయచేయండి. సకల ఆశీర్వాదాలతో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, టీవీ ద్వారా వింటున్న కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జీవపు మాటలు సజీవ